అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. విద్యార్థుల పోరాటం ఫలించింది. కాక్రోచ్ జనతా పార్టీతో చర్చలకు కేంద్రం ముందు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కూడా ధర్మేంద్ర రిజైన్ చేశారు. నీట్ పేపర్ వివాదంతో రోడ్డెక్కారు విద్యార్థులు. నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల పోరాటం అయితే కొనసాగుతూనే ఉంది. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా బీజేపీ అదేవిధంగా విద్యార్థులు పట్టుబడ్డం దేశవ్యాప్తంగా కూడా కొత్త చర్చకు దారి తీసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా ప్రధానమైనటువంటి సంస్కరణలు, కీలకమైనటువంటి నిర్ణయాల వైపుగా అడుగులు వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా విద్యార్థులకు విధించినటువంటి డెడ్ లైన్ లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్ తో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా అదేవిధంగా జితేందర్ సింగ్ ఇద్దరు కూడా భేటీ అవ్వడం, ఈ రోజు సాయంత్రం లోపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా బీజేపీ ఇప్పటికే హెచ్చరించినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆచి తూచి అడుగులు వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించడం ఉత్తమం అంటూ ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్ తన విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం మనం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి లెటర్ ను కూడా ప్రధానంగా ఆయన విడుదల చేయడం జరిగింది. ఆయన దేశ ప్రజలను, విద్యార్థులని ఉద్దేశించి కూడా రాజీనామా లేఖలో ప్రధానంగా పొందుపరిచారు. 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయని ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారు. ఎట్టకేలకు ఆయన రాజీనామా చేశారు. బీజేపీ పోరాటం ఫలించిందని చెప్పుకోవాలి. దేశ యువత విజయంగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు నీట్ పేపర్ లీక్ వివాదంతో విద్యార్థులు రోడ్డెక్కడం దేశ యువత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి చిక్కుకోకూడదు అనేటువంటి ఆలోచనతోనే నేను రాజీనామా చేస్తున్నాను. విద్యార్థులను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. యువత భావి భారత నిర్మాతలు అంటూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ తన లెటర్ లో పేర్కొనడం జరిగింది. లెటర్ మొత్తం కూడా హిందీలో ఉంది. ఒకసారి నేను చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను, తెలుగులో మీకు అర్థమయ్యేటువంటి రీతిలో. ప్రధానంగా విద్యార్థుల పోరాటంతో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. సో దేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలలో లోతుపాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. యూజీసీ నీట్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కేంద్రం అప్రమత్తంగానే ఉంది. నిందితులపైన కఠిన చర్యలు తీసుకునేటువంటి రీతిలో అడుగులు వేస్తున్నాం అనేటువంటి రీతిలో కూడా ప్రధానంగా కనబడుతుంది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ గత 10 రోజులుగా విద్యార్థి సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్ పైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువత ఆకాంక్షలను నేను గౌరవిస్తానంటూ కూడా ఆయన లెటర్ లో ప్రధానంగా పొందుపరచడం జరిగింది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖను ప్రధానమంత్రికి సమర్పించారు. ప్రధానమంత్రి ఆమోదం అనంతరం రాష్ట్రపతి భవన్కి రాజీనామా లేఖ వెళ్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో ముందు నుంచి కూడా బీజేపీ ఆందోళన గురించి ఆల్మోస్ట్ జరుగుతున్నటువంటి చర్చలు, దేశవ్యాప్తంగా విద్యార్థుల పోరాటం మాత్రం ఫలించేటువంటి అవకాశం క్లియర్ కట్ గా ఉంది. మేము చేసినటువంటి పోరాటం ఫలించింది అనేటువంటి రీతిలో మాత్రం విద్యార్థి సంఘాలు అభివర్ణిస్తున్నాయి. సో పూర్తి స్థాయిలో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో విద్యార్థులు కూడా ముందడుగు వేశారు, పోరాటం చేశారు. ఆ పోరాటానికి ప్రతిఫలం ఇదేనంటూ కూడా విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేసినటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి విజువల్స్ ను కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody done it. क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। We have done it. We have done it. धर्मेंद्र प्रधान ने रिजाइन. ఇది అబ్జీత్ దీప్ కి చేసినటువంటి తాజా కామెంట్. ఇది విద్యార్థుల పోరాట ఫలితం.
విద్యార్థుల పోరాట ఫలితంగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం అసలు ఊహించని పరిణామం అనుకోవాలా, లేదా కేంద్రం ఇంకా లాగితే చాలా వరకు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, డ్యామేజ్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందని భావించింది అనుకోవాలా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇది ఖచ్చితంగా ఢిల్లీ పీఠాన్ని కదిలించినటువంటి ఉద్యమంగా మనం చూడొచ్చు. అంటే గత వారం రోజుల నుంచి, సోమవారం నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఇది అంటే సాధించినటువంటి ఘన విజయంగా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఢిల్లీ పీఠాన్ని కదిలించడం యువత వల్ల సాధ్యం అవుతుంది. అంటే గత 5-6 ఏళ్ల నుంచి కూడా యువత ముందుకు రావటం లేదు, దేశంలో ఎన్నో జరుగుతున్నాయి, యువత బయటకు రావటం లేదు అనేటువంటి నిరసన కార్యక్రమాలు కానీ అభిప్రాయాలు కానీ ఇప్పుడు వినపడుతున్నటువంటి సమయంలో సాధించినటువంటి ఈ విజయాన్ని మనం ఖచ్చితంగా ఘనంగానే చూసుకోవాలి. అంటే నీట్ పేపర్ ఎగ్జామ్ విషయంలో అంటే అవకతవకల వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా మేము మోకరికి లేదు కేంద్ర మంత్రి రాజీనామా చేసేటువంటి అంశం లేదు అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్తూ వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక ఉద్యమ తీవ్రత అర్థం చేసుకుని ఉద్యమం మరింత తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఎక్కడా కూడా ఛాన్స్ లేదు అనేటువంటి అర్థం చేసుకుంది. అటు దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా మొత్తం ప్రధాని సొంత రాష్ట్రంలో కూడా ఉద్యమ తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాజీనామా చేయించడానికి రెడీ అయిపోయింది. దాంతోనే రాజీనామా చేయించడం జరిగింది. అయితే ముందు అంటే సమస్యను చల్లబరిచేందుకు ప్రయత్నం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం 2 సార్లు సిజేపీ ప్రతినిధులతో అత్యవసర చర్చలు జరపడం, అలాగే ఏవో కొన్ని హామీలు ఇచ్చి ధర్నాను విరమింపజేయాలని చూడటం, ఆ తర్వాత 10 ఏళ్లు అలాగే 10 కోట్ల జరిమానా, ఈ 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా అంటూ కూడా ఏదో ఒక రూపంలో చెప్పినటువంటి ప్రయత్నం చేసినటువంటి కేంద్రం ఈసారి మాత్రం అంటే వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా మేము వెనక్కి తగ్గేటువంటి అంశం లేదు అనేటువంటి విషయంలో సిజేపీ స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం మోకరిలకు తప్పలేదు. అంటే ఈ రోజు ఉదయం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ లేదు. దీనితో సిజేపీ ఒక పవర్ఫుల్ డెడ్ లైన్ విధించింది. అంటే ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోపు కేంద్ర విద్యాశాఖ మంత్రి కనుక తన పదవికి రాజీనామా చేయాల్సిందే, లేదంటే మాత్రం దేశవ్యాప్తంగా నిరసనలు మరింత తీవ్రమవుతాయి అనేటువంటి అంశాన్ని హెచ్చరించడం జరిగింది. ఆ తర్వాత అంటే సిజేపీ పెట్టినటువంటి ఆ డెడ్ లైన్ ముగియడానికి కొద్ది నిమిషాల ముందే అంటే ఇప్పటి వరకు దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిరసన కార్యక్రమాలను తక్కువగా అంచనా వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈసారి మాత్రం సినిమా చాలా తేడాగా ఉంది. అంటే సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇది అనవసరంగా తమ అధికారానికి అవసరమైతే నేపాల్ తరహా పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి లెక్కలు వేసుకునే అపోజిషన్ పార్టీకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలోకి దిగిపోతుంది, విపక్షాలు ఇండియా కూటమి నేతలు కూడా వెళ్తున్నారు, కాబట్టి వారికి అంత స్కోప్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనే ఆలోచన కేంద్రం డిసైడ్ అయిపోయింది అనుకోవాలా? ఎవరికి స్కోప్ ఇవ్వాల్సిన? కాంగ్రెస్. హలో, ఎస్ వెంకట్, కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇతర ఇండియా కూటమి నేతలు క్షేత్రస్థాయి పోరాటానికి దిగుతున్నారు. ఇలాంటి సందర్భంలో రాజీనామా చేయకుంటే వారికి స్కోప్ ఇంకా పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది అనే ఆలోచన కేంద్రం దగ్గర వచ్చింది అనుకోవాలి. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రధానంతో రాజీనామా చేయించినా రాజీనామా చేయించకపోయినా పరిస్థితి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే యువతలో చైతన్యం వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇది ఒకటే కాదు, దీని వెనక ఇంకా అంటే యువతలో ఉన్నటువంటి అసహనం, అసంతృప్తి వీటన్నిటికీ సంబంధించి అంటే యువతను కాంగ్రెస్ పార్టీ తన వైపుకు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తోందనేటువంటి భయం కూడా కేంద్రంలో నెలకొంది. అందుకని ఈ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ ను ఒప్పించి రాజీనామా చేయించారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఏబీవీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అదే విధంగా కేంద్రంలో కూడా మంచి వ్యూహకర్తగా పలు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి కూడా ఆయన, పశ్చిమ బెంగాల్లో కూడా ఆయన సహకారం ఎంతో ఉంది. కాబట్టి ఆయన ఒత్తిడి చేయలేక అలాంటి సమాధానం చెప్పలేక సైలెంట్ గా ఉన్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇండి కూటమి పక్షాలు కానీ దీనికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని అంటే అటు పార్లమెంట్ లో కానీ పార్లమెంట్ వెలుపల కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా మొత్తం ఉద్యమ తీవ్రతను పెంచడంతోనే ఇక్కడ కేంద్రం వెనక్కి తగ్గిందనేటువంటి మా అంశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వెంకట కొంత అంటే శాఖ మార్పు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవేళ రాజీనామా చేస్తే కేంద్రం ఖచ్చితంగా తగ్గింది, కేంద్రం ఖచ్చితంగా తప్పు చేసింది అనేటువంటి బలమైన సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది అనేటువంటి ఆలోచన బీజేపీ ముందు నుంచి ఉంది. అంటే ఇప్పుడు పరిణామాలు మార్చని, పూర్తి స్థాయిలో పరిణామాలు మారిపోయినాయి అంటే దీని వెనకాల వ్యూహం ఏమై ఉండొచ్చు? అయితే ముందు శాఖ మార్చినా లేదంటే వేరే కీలక పదవి ఇచ్చినా ఆయన విషయంలో పరిస్థితి అంటే ఒక ఎగ్జామ్ ని సమర్థవంతంగా నిర్వహించలేనటువంటి వ్యక్తికి మీరు ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖలో కూడా పరిస్థితి అలాగే ఉంటుంది అనేటువంటి విమర్శలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది.
కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఆ ఛాన్స్ తీసుకోకుండానే ఇక్కడ ఆయనతో రాజీనామా చేయించిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మనం ప్రభుత్వ పదవుల్లో ఇక ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడు తీసుకున్నా సరే ఆ వ్యతిరేకత అనేది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. సిజేపీ ఆందోళన, సిజేపీ పోరాటం ఫలించింది అంటూ కూడా అభిజిత్ దీప్కే ఇప్పటికే అధికారికంగా ప్రకటిస్తున్నారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూస్తున్నాం. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రిలీజ్ చేసినటువంటి నోట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయన రాజీనామా లేఖను పంపారు. మరి కాసేపట్లో రాజీనామా లేఖ రాష్ట్రపతి భవన్ కి చేరేటువంటి అవకాశం, ప్రధానమంత్రి సిఫార్సు మేరకు రాష్ట్రపతి కూడా ఆమోదించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ లేఖలో కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇస్తున్నారు. దేశ యువత 10 రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళన నన్ను బాధించింది అంటూ కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రం ఒక్కసారిగా కీలకమైనటువంటి మలుపు తిరిగింది. సిజేపీ వరుసగా చేస్తున్నటువంటి ఆందోళన, విపక్షాల హోరు, మరోవైపు ప్రతిపక్షాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనేటువంటి ప్రధాన డిమాండ్ తోనే సాగినటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. విద్యార్థుల ఆందోళనతో ఆయన రాజీనామా లేఖను కూడా ప్రధానమంత్రికి సమర్పించినట్లుగా తెలుస్తుంది. దేశ యువత గందరగోళంలో చిక్కుకోనివ్వను, ఇది ధర్మేంద్ర ప్రధాన్ ప్రధానంగా లెటర్ లో కూడా ప్రస్తావిస్తున్నారు. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏ విద్యార్థికి అన్యాయం జరగకూడదని నేను సంకల్పించాను. ప్రజాస్వామ్యం గెలిచింది అంటూ మరోవైపు సిజేపీ కామెంట్ చేస్తుంది. మా పోరాటం ఫలించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. మా ప్రధానమైనటువంటి మొట్టమొదటి డిమాండ్ ఫలించింది అంటూ కూడా సిజేపీ ఇప్పటికే అభివర్ణిస్తున్నటువంటి వైనం. సంబరాలు చేసుకుంటున్నారు అక్కడ సిజేపీ కార్యకర్తలు. కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం, సిజేపీ తొలి డిమాండ్, తొలి ఆందోళన కార్యక్రమం సక్సెస్ఫుల్ గా అవ్వడం. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని గట్టి పట్టుతో ఉన్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి తాజాగా రాజీనామా చేయడం సిజేపీకి మరింత ఉత్సాహాన్ని పెంపింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇతర విపక్షాలన్నీ కూడా సిజేపీకి సంబంధించినటువంటి పోరాటం ప్రధాన డిమాండ్లనే కేంద్రం ముందు ఉంచడం, విద్యార్థులకు మేము అండగా ఉంటాం అనేటువంటి ఆలోచన రీతిలో కూడా వారు కూడా స్పందించారు. ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అభిజిత్ దీప్కే కూడా అక్కడ ఉన్నటువంటి సిజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మనం విజయం సాధించాం, ఇది సిజేపీ పోరాట ఫలితం అంటూ కూడా ఆయన అభివర్ణిస్తున్నారు.